హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి చెప్పుకుందామండి. ఎందుకంటే ఈ సీరియల్ చాలా బాగుందండి. ఒక బిడ్డ తన తల్లి కోసం ఎంతగా ఆరాటపడుతుంది అనేది ఈ సీరియల్ ద్వారా మనకు తెలుస్తుంది. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. బాలరాజు స్కూల్ నుండి ఆటో చిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొస్తున్నప్పుడు చిన్ని మధ్యలోనే దిగిపోతుంది. కానీ లంచ్ బాక్స్ మర్చిపోయిందని చెప్పేసి బాలరాజు అది తీసుకోమని చెప్తాడు. చిన్ని లోహితిని చింటుని ఇంటికి వెళ్ళమని చెప్పేసి తను రాజు దగ్గరకు వస్తుంది. రాజు చిన్నిని దీనంగా చూస్తూ నాతో మాట్లాడవా చిన్ని అంటే అప్పుడు చిన్ని ఎందుకు మాట్లాడాలి అంటుంది. అప్పుడు రాజు అదేంటి చిన్ని అలా అంటున్నావు, మొన్నటి వరకు నాతో ప్రేమగా అభిమానంగా మాట్లాడవు కదా అంటాడు. దాంతో చిన్ని అవును మాట్లాడాను, నువ్వు మారావని మంచివాడివని మా అమ్మని బయటికి తీసుకువస్తావని అప్పుడు నీతో మాట్లాడాను. నిన్న గుడిలో కూడా నీతో మాట్లాడాను, కానీ నీ మీద ప్రేమతో కాదు. మాకు పీటీ టీచర్గా వచ్చిన ఉషా టీచర్ మా అమ్మ అని నువ్వు నిరూపిస్తావని ఆశతో మాట్లాడాను. కానీ నువ్వు మా అమ్మని కళ్ళారా చూసిన తర్వాత కూడా తను మా అమ్మ కాదు, ఆవిడ పీటీ టీచర్ ఉషా అని నన్ను నమ్మించాలని చూసావు. మా అమ్మ జైల్లో ఉన్నప్పుడు తనని బయటికి తీసుకువస్తారని నన్ను నమ్మించి నన్ను నిలువన మోసం చేశావు. ఇంకా మోసం చేయాలనే చూస్తున్నావు. ఇప్పుడు మా అమ్మ కళ్ళెత్తుటే ఉన్నా కూడా మా అమ్మ కాదు, ఆమె పీటీ టీచర్ అంటూ ఇంకా కూడా నన్ను మోసం చేయాలనుకుంటున్నావు అంటూ చాలా బాధపడుతుంది. అప్పుడు రాజు లేదమ్మా, నేను నిన్ను మోసం చేయాలని అనుకోవడం లేదు. ఆవిడ నిజంగా కావేరి కాదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు అంటాడు. దాంతో చిన్ని నేను అమ్మ విషయంలో ఎప్పుడు కూడా పొరపాటు పడను, నీ విషయంలోనే పొరపాటు పడతాను. నువ్వు మారావని మా అమ్మని బయటికి తీసుకువస్తావని పొరపాటు పడ్డాను. ఆఖరికి నిన్న గుళ్ళో అయినా తను మా అమ్మ అని నిరూపిస్తావని పొరపాటు పడ్డాను. అలా పొరపాటు పడ్డాను కాబట్టే ఇన్ని రోజులుగా నీతో మాట్లాడకూడదు అని అనుకున్న నేను నిన్న గుళ్ళో నీతో మాట్లాడాను. ఇంకెప్పుడు కూడా నీతో నేను మాట్లాడను, నీ విషయంలో పొరపాటు పడను అంటుంది. దాంతో రాజు ఏంటి చిన్ని నువ్వు అలా అంటున్నావు, నువ్వు మాట్లాడకపోతే నేను భరించలేనమ్మా, అసలు నా వల్ల కాదమ్మా అంటూ చాలా బాధపడతాడు. అప్పుడు చిన్ని నేను కూడా నేను భరించలేను అంటూ దండం పెడుతూ దయచేసి నన్ను కలవడానికి కానీ నాతో మాట్లాడడానికి కానీ ప్రయత్నం చేయకు అంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. పాపం రాజు గుండె ముక్కలవుతుంది. చాలా బాధపడుతూ ఉంటాడు. కన్న కూతురు అలా మాట్లాడుతుంటే తను తట్టుకోలేకపోతాడు. ఇలాంటి పరిస్థితులలో నీతో కలవకుండా నీతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనమ్మా అంటూ చాలా బాధపడతాడు. తర్వాత లోహిత చింటూ ఇద్దరు కూడా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకైతే పిలుస్తారు. అప్పుడు సరళ ఏం జరిగింది అంటే చిన్ని మన ఇంట్లో ఉండకూడదని నువ్వు నాన్నకు చెప్పావు కదమ్మా, నాన్న వినలేదు కదా. అత్తని కూడా మన ఇంటికి రావద్దని చెప్పావు, కానీ నాన్న వినలేదు కదమ్మా. నీ మాట నాన్న వినలేదు కాబట్టి నాన్న మాట చిన్ని కూడా వినట్లేదు అని అంటుంది. దాంతో సత్యం అసలు ఏం జరిగింది అని అంటే అప్పుడు లోహిత ఆ బాలరాజు వల్ల మనకింత జరిగినా కూడా ఆ చిన్ని మళ్ళీ బాలరాజు ఆటో ఎక్కింది అంటూ చిన్ని మీద చాడీలు చెప్తుంది. దాంతో సత్యం అసలు బాలరాజు ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు అనగానే అప్పుడు అక్కడికి చిన్ని వస్తుంది. చిన్ని జరిగిందంతా చెప్పిన కూడా లోహిత మాత్రం తను నీతో మాట్లాడడానికి వచ్చాడని చెప్తుంది. సరళ కూడా అదే చెప్తుంది. దాంతో చిన్ని నాకు కూడా అదే అనుమానం వచ్చింది అత్తయ్య, అందుకే రాజుకి గట్టిగానే చెప్పాను, ఇక నుంచి నాతో మాట్లాడడానికి రావద్దు, నన్ను కలవడానికి ప్రయత్నించద్దు అని గట్టిగానే చెప్పాను అత్తయ్య అని చెప్తుంది. అప్పుడు సత్యం చాలా మంచి పని చేసావమ్మా అంటే అప్పుడు సరళ నీ మేనకోడలు ఎప్పుడు మంచి పని చేస్తుంది కానీ వాటి వల్ల చెడు ఎదురవుతుంది అని చెప్తుంది. తర్వాత సత్యం చిన్ని అమ్మను కలిసావా, అసలు ఏమంది అని అంటే అప్పుడు చిన్ని నేను అమ్మతో మాట్లాడడానికి ప్రయత్నించాను మావయ్య, కానీ అమ్మ నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు మావయ్య. అయినా మన ఇంట్లో ఉన్న ఫోటోలు అన్నీ కూడా తీసుకెళ్ళి అమ్మకి చూపించాను, తను అమ్మని ఒప్పుకోవడం లేదు మావయ్య అంటూ చాలా బాధపడుతుంది. అప్పుడు చింటూ నాన్న ఆవిడ లంచ్ బ్రేక్లో బిర్యానీ ఎలా తినిందో తెలుసా అంటూ జరిగిందంతా కూడా చెప్తాడు. నిజంగా తను కావేరి అత్తయ్య అయితే అలా తినదు కదా నాన్న అంటాడు. తర్వాత సత్యం కూడా నాకు అదే అర్థం కావట్లేదు, ఆ పీటీ టీచర్ గారి మాట తీరు, తన పద్ధతి, ఆమె ప్రవర్తన ఇవన్నీ చూస్తుంటే ఆమె మన కావేరి కాదేమోనని నాకు అనుమానంగా ఉంది అంటాడు. సరళ కూడా అదే చెప్తుంది. కానీ చిన్ని మాత్రం నాకు కొంచెం కూడా అనుమానం లేదత్తయ్య, ఆ పీటీ టీచర్ మా అమ్మే, 100కి 100 మా అమ్మే అంటూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఉషా తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన లాయర్ రవి తనని ఫాలో అవుతుంటాడు. అప్పుడు తన శిష్యుడు గురువు గారు ఈ వయసులో ఈ ప్రేమ గిమ్మ మీకు అవసరమా చెప్పండి అని అంటే అప్పుడు రవి మాత్రం రేయ్ ప్రేమకి వయసు ముఖ్యం కాదురా, మనసే ముఖ్యం, అయినా నాకు అంత పెద్ద వయసే ముందురా, జస్ట్ 36+ కదా అంటాడు. తర్వాత దారిలో నీళ్ళ కోసం ఒక ట్యాంకర్ దగ్గర ఆడవాళ్ళందరూ కూడా కొట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఉషా ఒక ఆంటీ దగ్గర నిల్చొని ఎందుకు ఇక్కడ నిల్చున్నారు ఆంటీ అంటే ఈరోజు మన ఏరియాకి నీళ్లు రావట, అందుకే 2 బిందెల నీళ్లు తీసుకోవడానికి వచ్చాను, కానీ అక్కడ పరిస్థితి చూడు ఎలా ఉందో అంటే అప్పుడు ఉష నేను తెచ్చిస్తానంటూ ఆ బిందెలు తీసుకుంటుంది. ఇది చూసిన రోమియో రవి గారు ఏంట్రా నా ఉష ఇలా రోడ్ల మీదకి వచ్చి నీళ్ళ కోసం రావడం ఏంట్రా, నేను భరించలేకపోతున్నాను అంటూ తెగ ఫీల్ అయిపోతాడు. ఇక ఉష మాత్రం వాటర్ ట్యాంకర్ ఎక్కేసి నేను ముందొచ్చాను, మై డియర్ లేడీస్ నాకు కావాలి
2 బిందెల వాటర్, మీరు పట్టుకోండి లీటర్ అంటూ ఒక డైలాగ్ అయితే విసురుతుంది. అక్కడున్న జనం, ఏంటి నువ్వు 2 బిందెల నీళ్లు పట్టుకుంటావా, తర్వాత మేం పట్టుకోవాలా, వచ్చిందమ్మా వయ్యారి అంటూ వాళ్ళు కూడా అంటారు వెటకారంగా. దాంతో ఉష మాటలు జాగ్రత్తగా రాని అంటూ ట్యాంకర్ దిగేసి అందరినీ చితకబాతుంది. తర్వాత 2 బిందెల నీళ్లు పట్టుకొని, నాకు బిందెలో నీళ్లు మీ కళ్ళలో కన్నీళ్ళు అంటూ మరో డైలాగ్ అయితే విసురుతుంది. అప్పుడు వాళ్ళకి చాలా కోపం వస్తుంది. నీకు కూడా కన్నీళ్ళు తెప్పిస్తానే, నీ మీద పోలీస్ కేసు పెడతానే అంటారు. దాంతో రవి ఎంట్రీ ఇచ్చి, ఎలా కేసు పెడతావమ్మా, ఏ సెక్షన్ కింద కేసు పెడతావు, ఉషా గారు వచ్చి నీళ్ళు అడిగినప్పుడు నీళ్ళు ఇవ్వకపోవడం మీదే తప్పు కదా అటు సెక్షన్ అని చెప్పేసి వాళ్ళని భయపెట్టిస్తాడు. దాంతో వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినందుకు నాకు థ్యాంక్స్ చెప్తారా అంటే, అప్పుడు ఉషా మాత్రం నీకెందుకు థ్యాంక్స్ చెప్తాను, మీరు అన్ని సెక్షన్లు చెప్పేసి టైం వేస్ట్ చేశారు కదా, అదే నేనైతేనా 2వ రౌండ్ కోటింగ్ ఇచ్చానంటే వాళ్ళు అప్పుడే పారిపోయేవాళ్ళు అని చెప్తుంది. ఉషాకున్న ధైర్యాన్ని చూడగానే రవికి ఒక ఫోటో దిగాలనే కోరికైతే పుడుతుంది. వెంటనే, మేడం మీలాంటి వీరనర్తో ఒక సెల్ఫీ దిగానంటే మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మేడం, ఒక సెల్ఫీ కావాలి అంటాడు. దాంతో ఉషా రవితో ఒక సెల్ఫీ అయితే దిగుతుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు చిన్ని వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది. అప్పుడే అక్కడికి చింటూ వస్తాడు. చిన్ని, నువ్వంతలా పీటీ టీచర్ అత్తయ్య నమ్ముతున్నావు కాబట్టి అత్తయ్య గురించి నీకు విషయం చెప్పాలి, అత్తయ్య కరాటే క్లాస్ కూడా నేర్పిస్తున్నారట అని చెప్పడంతో చిన్ని ఆ కరాటే క్లాస్కు వెళ్దామని చెప్తుంది. అంతలోని లాయర్ రవి, కానిస్టేబుల్ కావేరి మరణానికి సంబంధించి 25 లక్షల రూపాయల చెక్లు తీసుకుని వస్తారు. సత్యంని సంతకం పెట్టమని చెప్తారు. కానీ చిన్ని మాత్రం చాలా ఏడుస్తూ, వద్దు మావయ్య సంతకం పెట్టవద్దు, ఆ చెక్కు తీసుకోవద్దు, అమ్మ బ్రతికుందని మన మనసు చెప్తున్నప్పుడు అమ్మ చనిపోయిందని ఆ చెక్కును ఎలా తీసుకుంటాం, ఆ చెక్కు మనం తీసుకున్నామంటే అమ్మ చనిపోయిందని మనం ఒప్పుకున్నట్టు కదా మావయ్య అంటూ చాలా ఏడుస్తుంది. అప్పుడు ఆ కానిస్టేబుల్, ఇంకా కావేరి బ్రతికే ఉందనే భ్రమలోనే ఉందా చిన్ని అంటుంది. దాంతో చిన్ని, ఇది భ్రమ కాదు నిజం, మా అమ్మ బ్రతికే ఉంది, చనిపోలేదు, మా అమ్మ మా కళ్ళ ముందే ఉంది, రోజు మా అమ్మ నాతో మాట్లాడుతుంది అంటుంది. దాంతో సత్యం చిన్నిని గదిలోకి తీసుకువెళ్ళి, చూడమ్మా స్కూల్లో ఉన్న మీ పీటీ టీచర్ మీ అమ్మాయిని పూర్తిగా నమ్ముతున్నావు కదా, నేను మొదట తను కావేరినే నమ్మాను, కానీ తన ప్రవర్తన జరిగిన సంఘటనలు అన్నీ చూస్తుంటే ఎక్కడో చిన్న అనుమానంగా ఉంది. మనం నమ్మిన ప్రతిదీ నిజం కాకపోవచ్చు, మనం నమ్మని ప్రతిదీ అబద్ధం కాకపోవచ్చు, మన నమ్మకాలు మనలోనే ఉంచుకోవాలి, మన నమ్మకాలని ఎదుటి వాళ్ళపై రుద్దకూడదమ్మా. ఇప్పుడు ఆ చెక్కు తీసుకోకపోతే చాలా పెద్ద సమస్య వస్తుంది. మీ అమ్మ బ్రతికే ఉందని సెంట్రీకి చెప్పినా కూడా సెంట్రీ జైలర్ గారికి చెప్తుంది కదా, అప్పుడు స్కూల్లో ఉన్న మీ పీటీ టీచర్ని అరెస్ట్ చేస్తారు కదా, అసలు మీ అమ్మ పీటీ టీచర్ లాగా ఎందుకు వచ్చింది, తను అలా ఎందుకు నటిస్తుందో ముందు ఆ విషయం తెలుసుకోవాలి. అంతవరకు కావేరి బ్రతికే ఉందన్న విషయం ఎవరికి చెప్పకూడదమ్మా, ఒకవేళ చెప్తే మళ్ళీ కావేరిని జైలుకి పంపిస్తారు కదా, అర్థం చేసుకో అంటూ చిన్ని అయితే ఒప్పిస్తాడు. మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు.